మరొక ప్రధానమైన ఇష్యూ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చర్చ జరుగుతోంది. యూట్యూబర్ రావణ్, అలాగే కేవీ రెడ్డి జర్నలిస్టు. వీళ్ళిద్దరి అరెస్టుకు సంబంధించి అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపైన, ఇంకా వ్యవహరిస్తున్న తీరుపైన విమర్శలు వస్తున్నాయి. మీరు ఎలా చాలా చూస్తారు? దురదృష్టకరం సార్ ఇది. ఇప్పుడు రావణ ఏం మాట్లాడాడు ఏమిటి అనే విషయాన్ని పక్కన పెడదాం. దాన్ని సమర్థించాలా వద్దనేది రెండో అంశం. రావణ అరెస్టును మాత్రం చాలా దురదృష్టకరమైంది. ఆ చేసిన తీరు కూడా చాలా దురదృష్టకరమైంది. నేను ఒక మాట చెబుతాను సార్. అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు, మీరు పిఠాపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. పిఠాపురం పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులో హాజరుపరిచారు, బెయిల్ ఇచ్చేశారు. మళ్ళీ అక్కడి నుంచి కాకినాడ తీసుకెళ్లారు, సర్పవరంలో అక్కడ అరెస్ట్ చేశారు, అక్కడ చూపించారు, బెయిల్ ఇచ్చేశారు. మళ్ళీ బందర్ తీసుకెళ్లారు. ఏంటిది, వాట్ ఈస్ దిస్? ఏం చేస్తున్నారు మీరు? నెంబర్ 1. నెంబర్ 2, పోలీస్ స్టేషన్లోకి తీసుకువెళ్ళిన తర్వాత ముద్దాయిని జనసేన పార్టీ కార్యకర్తలు వెళ్ళి రాళ్ళేస్తారు, గెడ్డలేస్తారు, గోళ్ళ దూకుతారు. ఏంటిది? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? పవన్ కళ్యాణ్ గారు చెప్పాలా అవసరం లేదా? నేను అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక సమావేశాన్ని స్పెషల్గా పెట్టి ఏమన్నారంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కానీ దాని పరిమితులు ఉన్నాయన్నారు. 100% బాధ్యత ఉండాలి అన్నారు. బాధ్యత ఉండాలి. డెఫినెట్ కదా. మరి మీరు మాట్లాడినప్పుడు, మీ పార్టీ వాళ్ళు మాట్లాడినప్పుడు, మొన్నే నానాజీ మాట్లాడాడు. మాజీ ముఖ్యమంత్రి నా కొడక రా ఇక్కడ పోటీ చేద్దు కానీ అన్నాడు. నీ సంగతి తెలుస్తా అన్నాడు. అది మీకు శ్రవణానందంగా ఉందా? ఇది మాత్రం కర్ణ కఠోరంగా ఉంది. మిమ్మల్ని తిడితే మాత్రం చట్టం రావాలి, మీ వాళ్ళు తిడితే మాత్రం చట్టం పని చేయదు. ఆయన దానికి చెప్తుంది ఏంటంటే నానాజీ అలా మాట్లాడాల్సిన పరిస్థితిని వైసీపీ క్రియేట్ చేసింది. ఎందుకంటే దారుణంగా వైసీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడారు. ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ నానాజీ మాట్లాడుతుందని సమర్థిస్తున్న తరహాలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు అనిపించింది. అదే కదా దురదృష్టం. అంటే ఇప్పుడు రావణ మాట్లాడిన దానికి కూడా ముందు రావణ కూడా చాలా మాట్లాడారుగా, చాలా ట్రోల్ చేశారుగా. మరి అందుకే రావణ మాట్లాడితే ఒప్పేస్తారా? ఏంటిది నాకు అర్థం కాల. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అండి. పవన్ కళ్యాణ్ గారు దీనికి లేటెస్ట్గా ఇవాళ ఆయన రాంగ్ రూట్లోకి వచ్చాడు. ఏంటి రాంగ్ రూటు? ఇదే నానాజీ తిడితేనేమో అద్భుతం, శ్రవణ తిడితేనేమో ఇది, మన రావణ తిడితేనేమో దుర్మార్గం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడి చేయటం ఏంటంటే నాకు అర్థం కాలేదు. నేరస్తుని పట్టుకొచ్చారు, లాండ్ ఆర్డర్ కదా, నేరస్తుని పట్టుకొచ్చారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళు క్షమాపణ చెప్పమంటారు ఏంటి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోడిగుడ్లు వేస్తారేంటి? కార్యకర్తలో ఉన్న అసహనం, కార్యకర్తలో ఉన్న కోపం ఏం చేస్తున్నారు మీరు? గాడిదలు కాస్తున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్ కదా, పోలీస్ డిపార్ట్మెంట్ గాడిదలు కాస్తుందా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా గాడిదలు కాస్తున్నాడా? చెప్పాలి కదా. నువ్వు కాదని సర్పవరం పోలీస్ స్టేషన్ ఎందుకు కేసు రిజిస్టర్ అయింది? సర్పవరంలోనే నాగేశ్వరం మీద కూడా కేసు రిజిస్టర్ అయింది. అంటే సర్పవరంలో ఒక సెల్ ఓపెన్ చేశారా? ఎవరి మీద పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి? నాగేశ్వరం ఏదో అన్నాడు, సర్పవరంలోనే రిజిస్టర్ అయింది, గుర్తుందా మీకు? కానీ వెనక తగ్గారు. నాగేశ్వరం మీద వెళ్ళడానికి కొద్దిగా వెనక తగ్గారు. రావణ మీద వెళ్ళడానికి ఇది తగ్గలేదు, కేవీ రెడ్డి మీద వెళ్ళడానికి తగ్గలేదు. ఏంటిది అంటే ఈ రాష్ట్రంలో మేము ఏం చేసినా కూడా ఎవరు మాట్లాడటానికి లేదు. సోషల్ మీడియా మాట్లాడటానికి లేదు, యూట్యూబర్స్ మాట్లాడటానికి లేదు, రాజకీయ విమర్శలు చేయడానికి వీల్లేదు. మేమేం చెప్తే అది నడవాలి అని పవన్ కళ్యాణ్ అనుకోవడం చాలా దురదృష్టకరం. అది ఓకే సార్, బట్ పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడారు, మాట్లాడిన వాటిపైన మీకు అభ్యంతరాలు ఉన్నాయి, జనసేన వాళ్ళు మాట్లాడారు, అభ్యంతరాలు ఉన్నాయి. సో అదే తరహా భాష మాట్లాడుతున్న వాళ్ళు ఆ భాష మాట్లాడకూడదు అనే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా మీరు మాట్లాడారు కదా, ఆయన మాట్లాడితే తప్పేంటి అని ఎలా అంటారు మీరు? ఈ లాజిక్ ఆయన చెప్పాలి దాని సమాధానం. మీరు మీ పార్టీ కూడా చెప్పాలి కదా. మా పార్టీ ఏం చెప్తుంది? మేము ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు రావణ్ మాట్లాడిన మాటలు అయితే అభ్యంతరకరం కదా. రావణ, నేను ఇందాక మొట్టమొదటి చెప్పాను, రావణ మాట్లాడినటువంటి మాటల్ని నేను సమర్థించను అనుకోండి కాసేపు. కానీ రావణ అరెస్టీని మాత్రం నేను ఖండిస్తాను, ఇది తప్పని చెప్తాను. అలా రావణ మాట్లాడటానికి కారణం మీరేనంటాను. మీరు అదేదో చిన్నప్పుడు చెబుతారే, తోటకూరకు వెళ్ళినప్పుడే వాడిని శిక్షించినట్టయితే తల్లి వాడు దొంగ అయ్యేవాడు కదని. మీరు మీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఇదే కేసులు పెట్టి లోపలేస్తే ఇంకోటి మాట్లాడతాడు? అసలు ఇంకోటి మాట్లాడే అవకాశం ఉందా? అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడితే వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, మీ వాళ్ళు మాట్లాడితే మాత్రం మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అంటే మాకు పట్టినకైతే వాళ్ళకి పట్టిద్దనిగా. మీరు చెప్పదలుచుకుంది లేదా మీరు అడిగిన ప్రశ్నలో నిగూఢార్థం ఏంటంటే మేము ఉన్నప్పుడు ఇలా చేశాం కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు అలా చేశారు, మళ్ళీ రేపు అదే రిపీట్ అయ్యింది కదా. వైసీపీ తప్పు చేసింది అనుకున్నప్పుడు ఆ దారిలో పోకూడదు. వాళ్ళు ఇన్ని సూక్తులు చెప్పేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇలాంటి రిపీట్ కాకుండా జాగ్రత్త పడితే వాళ్ళకి పొలిటికల్ లైఫ్ బాగుంటుంది. లేకపోతే పొలిటికల్ లైఫ్ ఏం బాగుంటుంది? రిపీట్ అవుతుంది, అంతే సింపుల్. ఇవాళ మా బలం మీ తప్పులే, దానిలో ఏ సందేహం లేదు. మా ఒరిజినల్ బలం మీ తప్పుల నుంచి మా బలం వస్తుంది. రాజధానిలోకి వెళ్తే కోడిగుడ్లు వేస్తారు, రాజధానిలోకి వెళ్తే కార్లు బాగా కొడతారు, రాజధానిలోకి వెళ్తే పోలీసులు కొడతారు, కేసులు మాత్రం మా మీద పెడతారు. ఏంటిది? ఇది గమనించలేదు ప్రజలు? ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేదు. అమరావతి అవసరం లేదు, అమరావతి అనేది ఒక అవినీతి ప్రాజెక్టుగా మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిలో ఏదో జరుగుతుందని పోయి అక్కడ కన్సోల్ చేయాల్సిన అవసరం ఏంటి? అమరావతి మీకు ఏంటి సంబంధం అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అమరావతిలో మాకేం సంబంధం ఏంటండి? ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా అండ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గుంటూరు జిల్లాలో భాగం అది. అక్కడ రైతులు వచ్చి మమ్మల్ని అడిగారు, వాళ్ళని సపోర్ట్ చేయడానికి మేము వెళుతున్నాము, తప్పేంటి? మీకు ఎందుకు భయం అనేది కదా ఇక్కడ పాయింట్.
అమరావతిలో అవినీతి జరుగుతుంది అని ఒకే ఒక ఉదాహరణ చెప్తున్నాం. 20,000 ఇంటి 20,400 రూపాయలు పెట్టి మీరు స్క్వేర్ ఫీట్కి కట్టిస్తున్నారంటే అవినీతి కాక నీతా? దీనికి సమాధానం ఎప్పుడు చెప్పారా? ప్రభుత్వం నుంచి ఆన్సర్ లేదు దానికి. ఓపెన్ ఇందుకు సమాధానం చెప్పలే. అంటే మేము తింటున్నాం ఓహో అని. అంటే మీరు తిన్నా మేము ఊరుకోవాలి, మీరు కొట్టినా మేము ఊరుకోవాలి, మా మీద కేసులు పెట్టినా మేము ఊరుకోవాలి. ఎక్కడ సమాజం ఎక్కడికి పోతుంది అనేది. సరే, అమరావతి ఉండాలి, రాజధానిగా డెవలప్ చేయాలని 5 ఏళ్ల పాటు మాట్లాడినా, పోరాటం చేసినా అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు ఎవరికీ కనపడిన అవినీతి వైసీపీకి మాత్రం ఎందుకు కనపడుతోంది? బహిరంగ కనపడుతుంది. ఎందుకంటే ఆ వైసీపీ అమరావతికి వ్యతిరేకం కాబట్టి వాళ్ళు అవినీతిని ముద్రేస్తున్నారు అనుకోవడానికి అవకాశం అట్టగా వైఎన్ఆర్ గారు నేను ఒకే ఒక మాట చెబుతున్నా కదా, 20,400 రూపాయలు పెట్టి స్క్వేర్ ఫీట్ మీరు కడుతున్నారంటే ఎక్కడైనా ఉందా? ఒక ఐకానిక్ బిల్డింగ్స్ గా కడుతున్నారు, ఒక సాయిల్ కూడా సపోర్ట్ చేయాలి, రకరకాల ఇష్యూస్ చెప్తుంది ప్రభుత్వం. కొంతమంది మాట్లాడుతున్నారు, చెబితే లాభం. దానిలో అఫీషియల్ స్టేట్మెంట్ లేదు, డెఫినెట్ గా నాకు కూడా దానిలో ధర్మము న్యాయం అని ప్రజలు అనుకోవాలి కదండి. ఏదో ఒక 1,000 రూపాయలు ఎక్కువైతే అది వేరే విషయం. ఇది ఎక్కడ కూడా అండి, 4-5 వేలతో అయిపోయేదాన్ని మీరు 20,400 పెట్టి కొడుతున్నారు అంటే, కట్టిస్తున్నారంటే దానిలో మింగేస్తున్నారని మేము ఆరోపణ చేస్తే జనం నమ్మరా ఏంటిది? వాస్తవం కాదా ఏంటిది? అదే ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం 4,500తో కడుతోంది బిల్డింగ్. ఇవన్నీ చాలా గ్లేరింగ్ గా కనపడుతున్నటువంటి విషయాలు సార్. దీన్ని మేము ఊరి జస్ట్ అలా చెబితేనే ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి ఉంది. దానికి రిప్లై కూడా లేదు వాళ్ళకి. సో మీ పైన అటాక్ వచ్చిందో, మిమ్మల్ని అడ్డుకోవడం కోసం వచ్చిందో రైతులు కాదా? ఇక్కడ చచ్చా రైతులు కానీ రైతులు కాదా? ఫోటోలు కూడా ఉన్నాయి, చూడమనండి. ఇన్వెస్టిగేషన్ తేలిపోద్ది. ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు వాళ్ళు సరిగ్గా. దానిలో అందరి ఫోటోలు కూడా ఉన్నాయి కదా. వాళ్ళందరూ మట్టి మాఫియా చేసేవాళ్ళు, లేదా లోకేష్ పక్కన ఫోటోలు దిగిన వాళ్ళు. రాయేసిన కూడా లోకేష్ పక్కన ఫోటో దిగిన వ్యక్తే రాయేశాడు. ఆ రాయి స్పష్టంగా కానిస్టేబుల్కి తగిలింది. ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయలేదు. నో కేసు హస్ బీన్ రిజిస్టర్డ్ టిల్ నౌ. కానిస్టేబుల్కి దెబ్బ తగిలిన, గాయం తగిలినందుకు ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. మా మీద మాత్రం 2 కేసులు రిజిస్టర్ చేశారు. SC/ST అట్రాసిటీస్ కేసు, నేనేమో పోలీసుల మీద తిరగబడి వాళ్ళ డ్యూటీకి ఆటంకపరిచాలని 2వ కేసు. ఈ 2 మేమేదో కంపటిస్తే 1 కేసు. కానిస్టేబుల్కి దెబ్బ తగిలింది, రక్షక భటుడికి దెబ్బ తగిలింది, పలానోడు కొట్టాడని లేకపోయినా దెబ్బ తగిలిందని కేసు కూడా, క్రైమ్ కూడా రిజిస్టర్ చేయలేదు ఇంతవరకు నాకు తెలిసినంతవరకు. ఓకే, వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు, ఐటీడీపీ కావచ్చు, చాలామంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే హ్యాండిల్స్లో సోషల్ మీడియాలో చూస్తే 2029 మేము గెలిచేసాం, జగన్మోహన్ రెడ్డి మాకు రాసి ఇచ్చేశాడు, మావిగన్ వర్సెస్ అమరావతి ఎన్నికలు అని చెప్పడం ద్వారా అనే ఒక మెసేజ్ ట్రోల్ అవుతుంది బాగా. వాళ్ళు చేసుకుంటారు, దాని తప్పే ఉంది. మేము జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు కదా, రేపు ఎలక్షన్ ఇష్యూలో ఇదొకటి, మావిగన్న అమరావతి ఇదే ఫైట్, ఇదే ఓటు డిసైడ్ చేస్తానని కూడా చెప్పేశాడు క్లియర్గా. దానిలో ఏమి మొహమాటం లేకుండా అదే డిసైడ్ చేస్తే పోయినసారి ఫలితమే ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచన. వాళ్ళ ఆలోచన అట్టా ఉంటుంది. మేము అంతకుముందు ఫలితం రాకుండా మేము చెప్తున్నాం. ఎట్లా ఇట్లా చూసాం కదా పోయినసారి కూడా. పోయినసారి మీరు రాజధాని మారుస్తా అని చెప్పలేదు, 19లో మార్చాంగా, చెప్పలేదు కాబట్టి అలా ఉంది. చెప్పుకుంటే పరిస్థితి వేరే ఉండేది. ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాం కదా. వాళ్ళకి ఆశాజనకంగా ఉంటే ఉండొచ్చు, కానీ డెఫినెట్ గా మావిగన్ అనే దానికి అమరావతికి మధ్యన జరిగేటటువంటి యుద్ధంగా ఇది మేము భావిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. వాళ్ళ ఆశలు వాళ్ళకు ఉండొచ్చు, మా నిర్ణయాలు మాకు ఉండొచ్చు. జరగబోయేది మనం ఊహించుకోవడం తప్ప. ఖచ్చితంగా మేము చెబుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అద్వితీయమైన విజయాన్ని సాధించబోతుంది. దానిలో ఏ విధమైన సందేహం లేదు. కాదు సార్, అదొకటి ప్లీజ్ గారి, ఒక పార్టీ నిర్ణయం తీసుకోవాలంటే ఒక పార్టీ స్ట్రక్చరు, కూర్చోవడం, మాట్లాడడం, ఏ ప్రాంతం ఏంటి ఇదంతా ఏం లేకుండా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఒకరోజు 3 రాజధానులు అన్నాడు, అయిపోయింది 3 రాజధానులు. మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి ఒకరోజు మావిగన్ అయితే బాగుంటుంది అన్నాడు, మావిగన్. ఇప్పుడు మావిగనే విధానం జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేస్తే అంతేనా? ఇంకా అసలు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం పేరు కనీసం పార్టీకి సంబంధించిన ఒపీనియన్ తీసుకున్నారు ఆయన? అంటే చంద్రబాబు తీసుకున్నాడా? మీ పార్టీకి సంబంధించి మా పార్టీలో తీసుకున్నారు, మేమంతా డిస్కస్ చేసుకున్నాం, మీరంతా యాక్సెప్ట్ చాలా చంద్రబాబు 3 రాజధానులు కూడా అప్పుడు గుంటూరు, కృష్ణా జరిగింది. కొంతమంది వ్యతిరేకించారు, అది వేరే విషయం. మా పార్టీలో అయినా కూడా నిర్ణయం తీసుకున్నాం కదా. ఈ మావిగన్ కూడా మీ పార్టీలో కొంతమంది వ్యతిరేకించారా? లేదు, ఎవరు వ్యతిరేకించారు, ఇప్పుడు పరిస్థితులు ఎవరు వ్యతిరేకించారు. అప్పుడు ఆ రోజు వ్యతిరేకించారు. ఏంటి సార్ మీరు ఆశిస్తున్న పొలిటికల్ గెయిన్ ఎలా ఉంటుంది మావిగన్ అంటే? సార్ మావిగన్ అని సార్ నేను చాలా సందర్భాల్లో చెప్పాను వైఎన్ఆర్ గారు, అసలు గ్రీన్ ఫీల్డ్ సిటీ అనేది ఒక రాజధానికి అవసరం లేదు. గ్రీన్ఫీల్డ్ సిటీ వేరే కట్టొచ్చు, ఒక ఐటీ కోసమో లేకపోతే ఇంకోసం బాగా ఆర్థికంగా పుష్కలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు, ఆర్థికంగా పుష్కలంగా ఉన్న దేశాలు కట్టొచ్చు. కానీ ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రం, విడిపోయినటువంటి రాష్ట్రం ఒక నూతనమైన గ్రీన్ ఫీల్డ్ సిటీని కట్టి అది రాజధానిగా నిర్ణయించాలనుకోవటం అనేది చాలా దుర్మార్గం. మనకు చాలా రాజధానులు ఉన్నాయి, చాలా పట్టణాలు ఉన్నాయి సార్, చాలా బ్యూటిఫుల్ పట్టణాలు ఉన్నాయి. మీరు వైజాగ్ తీసుకున్నా, తర్వాత ఏలూరు తీసుకున్నా, లేకపోతే రాజమండ్రి తీసుకున్నా, విజయవాడ తీసుకున్నా, గుంటూరు తీసుకున్నా, తర్వాత నెల్లూరు తీసుకున్నా, కర్నూలు తీసుకున్నా,
తిరుపతి తీసుకున్నా, దే ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ టౌన్స్. యూ పిక్ ది వన్ టౌన్ యాజ్ ఏ క్యాపిటల్. నువ్వేంది ఎన్ని వదిలేసి ఎక్కడో నేను నిర్మిస్తానంటే, దానిలో దోపిడీ చేస్తానంటే మేము చూస్తూ ఊరుకోవాలా? మా వాదన మేము వినిపించాల్సిన అవసరం లేదా? దట్ ఈస్ అవర్ పాయింట్. దానికి ప్రజల యాక్సెప్టెన్స్ కూడా కావాల్సిన అవసరం ఉంది కదా. 100% స్టెబిలిటీ లేకుండా పోతుంది వైసీపీకి రాజధాని అంశం పైన అని అనుకోవడానికి కాదండి. ఇప్పుడు అమరావతి రాజధాని అంటే ఓడగొట్టారుగా ప్రజలు. అమరావతి నా రాజధాని అన్నప్పుడు ఓడగొట్టారు కదా. అప్పుడు అది ఎజెండా కాదు కదా సార్, ఆ? ఎజెండా కాదు కదా. ఎజెండా అది కూడా పాయింట్. అది కాకపోవడం ఏంటి? దట్ ఈస్ ఆల్సో వన్ పాయింట్. 2019 ఎన్నికల్లో అమరావతి అనేది ఎజెండా కాదు కదా. మీరు అమరావతి అనే దాని మీద చాలా ప్రచారం జరిగింది, అవినీతి జరిగింది, దాని మీద ఓడగొట్టారు కదా. అమరావతిలో ఓడిపోయారు కదా. అప్పుడు అమరావతిలో అవినీతి జరుగుతుందని మేము చెప్పాము. 50,000 ఎకరాలు అవసరం అని చెప్పాము. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. కాకపోతే అప్పుడు 3 రాజధానులుగా మేము పంపుతాము, 3 రాజధానులు చేస్తామని చెప్పకపోవచ్చు. కానీ అమరావతి మీద జరుగుతున్నటువంటి అవినీతిని మేము పూర్తిగా వ్యతిరేకించాం. చివరికి అమరావతి ఉన్నటువంటి తాడికొండ కాన్స్టిట్యున్సీ కూడా తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయినటువంటి సందర్భం. అంటే అమరావతిలో విపరీతమైన దోపిడీ జరుగుతుందని ఆ రోజు నమ్మారు. ఇవాళ కూడా అది చెప్తున్నాం. ఆ 50,000 ఎకరాలు పోయింది, ఇప్పుడు 1,00,000 ఎకరాలు వచ్చింది. అప్పు 40,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు, అది ఖర్చు పెడుతున్నారు. టోటల్ గా అవినీతి చేస్తున్నారు, అది కూడా చెప్తున్నాం కదా. సో అవినీతి అనేది ప్రజలకి, అమరావతి అవినీతి అనేది ఎజెండాగా ఉండబోతుంది. గ్యారంటీగా అమరావతిలో అదేగా జరుగుతుంది. ఇవాళ అమరావతి అనేది అంత పెద్దగా నిర్మించాల్సిన అవసరం లేదనేది మా స్టాండ్ మొట్టమొదటి నుంచి కూడా. కాకపోతే నువ్వు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నావు. 50,000 ఎకరాలు పోయి మళ్ళీ 1,00,000 ఎకరాలు. అంటే అమరావతిలో అవినీతి గురించి మాట్లాడడం ఓకే, అవినీతి జరగకూడదు, జనాలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ అమరావతిని మీరు వ్యతిరేకిస్తున్నారు కదా, వ్యతిరేకించడానికి రీజన్ ఏంటి అనేది? అవినీతి మాత్రమేనా? అవినీతి జరుగుతుంది కాబట్టి మీరు వచ్చిన తర్వాత అవినీతి లేకుండా నిర్మించవచ్చు కదా. అట్లా కదా. నాట్ ఓన్లీ, ఇందాక నేను చెప్పాను కదా, నాట్ ఓన్లీ అవినీతి. అసలు ఇంత అవసరమా? ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రానికి, విడిపోయినటువంటి రాష్ట్రానికి ఇంత అప్పు చేసి పెట్టుబడి పెట్టి రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉందా? ఒక పక్కన విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, కర్నూలు, ఇవన్నీ ఉండగా మీ నాయకుడు చెప్పిన మాట కనీసం 33,000 ఎకరాల భూమిని దగ్గర పెట్టండి అనేది జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాటే కదా. ఆ రోజున 33,000 ఎకరాలు ఉంటే సరిపోద్దని అన్నారు. అంటే మీరు చేస్తున్న కార్యక్రమానికి ఇంత అవసరం లేదని చెప్పే కార్యక్రమం, 50,000 అవసరం లేదని చెప్పే కార్యక్రమం, మీరు చేస్తున్న కార్యక్రమానికి సైతం, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి సైతం 33,000 ఎకరాలు ఉంటే సరిపోద్ది, ప్రభుత్వ భూమి తీసుకుంటే సరిపోద్ది, దీనికి ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారని చెప్పే ప్రయత్నం అది. అంతే తప్ప అసలు మీరు కట్టుకోండి, అద్భుతమైన రాజధానిగా నిర్మించండి అని కాదు కదా. అద్భుతమైన రాజధానిగా నిర్మించాల్సిన అవసరం లేదనేది మా పాయింట్ ఇవాళ కూడా. అంత అవసరం లేదని, రాజధాని నిర్మాణానికి ఖర్చు పెట్టే స్టేట్ లో లేదు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అప్పు చేసి తీసుకురావడం ఏంటండి? 1,00,000 కోట్లు అప్పు చేయటం ఏంటండి? ఎవడు భరిస్తాడు ఇది? అంత ఉందా మనకి? మన స్తోమత అంత ఉందా రాష్ట్రానికి? దేశానికే లేదే, దేశమే కట్టలేదు గ్రీన్ ఫీల్డ్ సిటీస్ ఎక్కడ కూడా. నయా రాయపూర్ ఇంకా అదే స్టేట్, నయా రాయపూర్ కానీ లేకపోతే ఇంకో చోట కానీ అన్ని కూడా గోస్ట్ సిటీ లాగా మిగిలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక పెద్ద పిచ్చి పని. కాకపోతే ఏంటంటే భూములు ఇచ్చిన వాళ్ళు ఇరుక్కుపోయారు, వాళ్ళకేమో మేము చెడగొడుతున్నామని వాళ్ళు రెచ్చగొడుతున్నారు. వాళ్ళని కనీసం అడ్రస్ చేయాలి సార్. మీరు చేస్తున్నాం కదా, రైతులను ఎలా అడ్రస్ చేస్తారు? అదే కదా మన ప్రయత్నం. మొన్న మీరు అడిషనల్ భూసేకరణ కోసం పోయిన వాళ్ళ దగ్గర, అడిషనల్ భూసేకరణ గురించే కాదు, ప్లాట్లు ఇచ్చిన వాళ్ళకి అన్యాయంగా ఇచ్చారు, మంచి చోట ఇవ్వలేదని కూడా అడ్రస్ చేసాం. చాలా మంది రైతులు జనరల్గా వైఎన్ఆర్ గారు ఇవాళ మా దగ్గర రావాలంటే, ప్రభుత్వం దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మా దగ్గరికి రావాలంటే భయపడుతున్నారు, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి కక్ష సాధిస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ఇండివిజువల్స్ వాళ్ళందరూ కూడా. అయినా మాకు చెప్తున్నారు కదా కొంతమంది వచ్చి, మా ప్లాట్ సరిగ్గా ఇవ్వలేదని వాళ్ళ మీటింగ్స్లో చెప్తున్నారు కదా. మాకు చెరువులో ప్లాట్ ఇచ్చారు, అక్కడికి వెళ్తే చెరువు ఉంది అని చెప్తున్నారు కదా. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకేమో మంచి మంచి చోట్ల ప్లాట్లు ఇస్తారు, సామాన్య రైతులకి వాళ్ళకి నచ్చకపోతేనేమో చెరువుల్లో ఇస్తారు, కుంటల్లో ఇస్తారు, వాళ్ళని అడవి పాలు చేస్తారు. వాళ్ళన్నింటినీ కూడా అడ్రస్ చేసి ప్రెజర్ చేసే కార్యక్రమం చేస్తున్నాం కదా. అంటే మీరు అది ప్రెజర్ చేస్తున్నారు కాబట్టి అమరావతి మొత్తాన్ని మీరు ఒప్పుకుంటున్నారంటే ఎట్లా కుదిరింది? అక్కడ ఇండివిజువల్స్కి సహాయం చేసేందుకు, వాళ్ళ సమస్యలను అడ్రస్ చేసేందుకు, వాళ్ళు నిలబడేందుకు మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. అదే కార్యక్రమం. సో జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏంటి సార్? మావిగారి అంశానికి సంబంధించి ఆయన 3 ఏంటి? జస్ట్ నేను వద్దన్న పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను వద్దన్న మైండ్లో మంకుపట్టు లాంటి నిర్ణయమా, లేకపోతే నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడే నిర్ణయంగా దాన్ని చూస్తారు? ఇది 100% నేను అనుకుంటున్నాను. మావిగన్ ఇప్పుడు సార్ సింపుల్ సార్, అసలు ఇక్కడ దాకా ఎందుకు సార్? 110 కిలోమీటర్ల హైవే పక్కన ఏంటి సార్? హైవే పక్కన ఆటోమేటిక్ డెవలప్ అయిపోద్ది, ఏముంది? ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు మావిగన్ని రాజధానిగా మీరు చేసుకోమంటే ఎక్కడైనా కట్టుకోవచ్చు, ఏముంటుంది సార్? న్యాచురల్ కట్టేసుకుంటారు కదా ఎవరు. ఇప్పుడు నిజంగా నేను చెప్తున్నాను సార్, నమ్మండి, రాష్ట్ర ప్రజలు కూడా నమ్మండి. అసలు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రాగానే విజయవాడ గుంటూరు మధ్యనే రాజధాని, అటు ఇటు అని చెప్పేసి ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్,
ఒక హైకోర్టు కట్టేసి వదిలేస్తే ఎంతమంది ఇన్వెస్టర్స్ వచ్చి అద్భుతమైనటువంటి సిటీగా తీర్చిదిద్దేవాళ్ళు. కరెక్ట్. ఒకసారి ఊహించండి. ఈ మూడే కట్టాలి, ఇంకేం అవసరంలా, ఆటోమేటిక్గా అయిపోద్ది. అదిగా సార్ నేను తెలియగలుగుతాను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడినప్పుడు మనం ఏం కట్టాం సార్? కట్టింది ఏమైనా కట్టామా? సెక్రటరేట్ నిజాంకు సంబంధించిన దానిలోనే పెట్టుకున్నాం కదా. ఎంత డెవలప్ అయిపోయింది. రాను రాను హైదరాబాద్ సిటీ ఎంత డెవలప్ అయింది. ఆ తర్వాత కదా హైటెక్ సిటీ వచ్చింది. ప్రభుత్వంగా కట్టింది ఏం లేదు, అంత ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్, ప్రైవేట్ అంటే డెవలప్మెంట్. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు పట్టణాలను నిర్మించినటువంటి సందర్భాలు ఎక్కడున్నాయి సార్? ఒక బిల్డింగ్ నిర్మించవచ్చు, ఒక సెక్రటేరియట్ నిర్మించవచ్చు. ఎన్టీ రామారావు గారు కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కదా కొత్త అసెంబ్లీ నిర్మించింది. అంతకుముందు పాత అసెంబ్లీలోనే కదా వ్యవహారం అంతా జరిగింది. అవును. ఎందుకు అది కాలానుగుణంగా డెవలప్ అవ్వాలి తప్ప నేనేదో కిరీటం పెట్టేస్తానని అనుకుంటే చాలా తప్పు. అనుకోవచ్చు, ఇప్పుడు ఎక్సెస్ మనీ ఉండిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటే చేసుకోవచ్చు, తప్పులేదు. ఎక్సెస్ మనీ ఎక్కడ ఉంది? తినడానికి తిండి లేదు, మీసాలకు సంపంగ నూనెలాగా పరిపాలనకు డబ్బులు లేవు. కానీ ఒక అద్భుతమైనటువంటి గ్రీన్ ఫీల్డ్ సిటీని కట్టి దాన్ని రాజధానిగా ప్రకటిస్తాను అని అంటే ఎట్ట కుదిరిద్ది? ఇవాళ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 12 సంవత్సరాలు దాటిపోయింది కదా. అయిపోయింది. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత కూడా ఎలక్షన్ ఎజెండా అదే అంటున్నారు. అదే అంటున్నారు. ఏంది అసలు? ఎక్కడుంది? న్యాచురల్గా గ్రో అయ్యే పట్టణాన్ని తీసుకుని, ఇష్టం వచ్చిన పట్టణాన్ని తీసుకుని, ఇది రాజధాని, ఇక్కడ అసెంబ్లీ కట్టాను, ఇక్కడ సెక్రటేరియట్ కట్టాను, ఇక్కడ హైకోర్టు కట్టాను, ఫినిష్ అంటే అయిపోయాయి. ఓకే. ఎన్ని పనులు చేసుకోవచ్చు మిగతా డబ్బులతో? ఇవాళ అప్పులు తీసుకొచ్చి రాజధాని గుంటలు తవ్వి ఎన్ని చేస్తూ ఉన్నారు. అది కూడా ఏంటి? పల్లపు భూమి, వర్షం వస్తే నిండిపోద్ది. ఇప్పటికీ ఒక అమరావతి అనేది ఒక అంతులేని కథ సార్. అది ఎప్పటికీ కాదు, రాసుకోండి. రైట్.